ఇట్లా మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్ట్ లో ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో. అవునన్నా దీంట్లో అది ఉండాలి కదా డెఫినెట్ గా, అది ఉండకపోతే అలాగే సార్. అంటే కాదు, అలా ఉంటేనే ఫాలోయింగ్ వ్యూవర్షిప్ పెరుగుద్ది, అంటే అలాగే ఫ్యాన్స్ పెరుగుతారు, అవి ఉండాలి. మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుని దుబాయ్ వెళ్ళిపోయానని. నాకు అర్థం కాలేదు, ఆస్తులు అమ్ముకునే అంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం కాల. దుబాయ్ ఏదో పెద్ద ఏదో పల్లెటూరు లాగా అక్కడికి బాధపడుతున్నారు. వాళ్ళ రియాక్షన్ లాజిక్ అసలు ఉంటుందా? అదే కదా సింపుల్. అన్నట్టు రిచ్ బాధపడతారు కూడా, రిచ్ బాధపడడానికి కూడా రిచ్గా వెళ్ళారు వంశీ గారు. అన్న ఇది మైక్ పట్టుకొని మీరు మళ్ళీ సినిమా అడగరు, సినిమా చూడమని అడగను, అందుకని మైక్ లేకుండా ఇప్పుడు అడిగేద్దాం అలా ఏమన్నా. సో ఫస్ట్ అదే ఆ రోజు కొంచెం ఎక్సైట్ అయ్యాను నేను, బాగా ఎక్సైట్ అయ్యాను. బాగా ఎక్సైట్. అది సరే ఇక అరుపులు కేకలే. అది ఎలా ఉందంటే రిక్వెస్ట్ లేదు, వార్నింగ్ లో ఉంది. కరెక్ట్. వంశీ ఎప్పుడు వార్నింగ్ కావాలి? అవునే, తప్పులు చేయకుండా ఉంటావా మనుషులు? కొడకల్లారా రాకపోతే చెప్తా మీ పని. తప్పులు చేయకుండా ఉండం కదా, తప్పు జరిగింది ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారు అయినా ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశ్వరాజ్ నమ్మాము. ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా, వాళ్ళ సైడ్ తప్పు జరిగింది, మనం దొరికామంటే ఏం చేస్తాం దానికి. ఇప్పుడు నేను తీసిన సినిమా కాదు కదా, మేము ఎలా కానీ వాళ్ళని నమ్మాము. పెద్ద మనిషి ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, ఆయన నమ్మాము, మిస్ఫేర్ అయింది, ఏం చేస్తాం దానికి, వేసుకున్నారు, పడ్డాం అంతే. కానీ అన్న మీరు దొరకాలని చాలా మంది ట్రై చేసినట్టున్నారు, వాళ్ళ ఖుషి ఇచ్చి లాస్ట్ కి మళ్ళీ సెట్ చేసి ఓన్లే మన సినిమా, మనం తీసిన సినిమా కాకుండా బయట సినిమాతో దొరికాం, హ్యాపీ. ఇంకా అని ఫస్ట్ మాస్ మహారాజ్ అనే టైటిల్ ఇచ్చిన తర్వాత మాస్ అనే టైటిల్ పెట్టుకుంటూ మాస్ జాతర వస్తుంది. టైటిల్ ఐడియా ఎవరిది? బేసిక్ నేనే చెప్పాను. అవునా? నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకో అంటే అప్పుడు మరీ పండగ అనుకున్నాం, అవునండి బాగుంటుంది అనుకున్నాం, కొన్ని కారణాల వల్ల అది తెలిసిందే. అది సంక్రాంతి అంటే గుర్తొచ్చింది, మాస్ సినిమాలన్నీ సంక్రాంతికి వచ్చినాయి అనుకోండి, సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ కేక్ అది ఇద్దరా కావాల్సింది మాకు తెలుగు సినిమాకి అని చెప్పి హడావిడి చేస్తాం. దసరా వరకు ఓకే, మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమానా, కొత్తదనం లేదు. సో దాంట్లోకి వెళ్ళిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు. ఆర్టిస్టిక్ కాదు, క్రియేటివిటీ. ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ ఉండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా, క్రియేటివిటీ తన్నుకుంటూ వస్తుంది. అది చూపించడానికి, ప్రొజెక్ట్స్ చేయడానికి ట్వీట్గా ఫామ్ చేయొచ్చు, రీల్స్గా ఫామ్ చేయొచ్చు. ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ ఐ మీన్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో, అబ్బా ఎంత బాగా తీశారు, ఇది తీశారు, అది తీశారు అని పొగిడితే, ఓహో వీళ్ళందరికీ సినిమాటిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉందన్నమాట, అందుకని పొగుడుతుంది, ఐ మీన్ అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు. అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చినాను, జనానికి అది కావాలి. కానీ ఏంటంటే ఏముంది కొత్తగా, ఏముంది అంటే అదొక ఫ్యాషన్. అంటే ఓహో వీళ్ళకి సినిమా గురించి బాగా తెలుసు అనుకుంటా, అందుకని రెగ్యులర్ సినిమాని పొగడలేకపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో అని ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. కానీ మరి ఇప్పుడు మరి నేను రవితేజ గారిని పెట్టి గీతాంజలి తీయలేను కదా, చూడరు కదా. అదే సార్, చూడరు అనే కాన్సెప్ట్కి అందరూ ఇప్పుడు కల్ట్ ఫాలో. అంటే ఇప్పుడు ఒకటి కళ్యాణ్, ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్, లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్, హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది ఏది వర్కౌట్ అవ్వాలి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రవితేజ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్, వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారు అలానే చూశారు, అలానే చూస్తానికి ఇష్టపడరు. ఇప్పుడు మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. అలా ఇప్పుడు రవితేజ గారు మాస్ చేస్తే చూస్తారు, బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు, చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు. అలానే ఇప్పుడు సడన్ గా నేను రవితేజ గారిని పెట్టి ఏమై చేసే వాళ్ళు గీతాంజలి తీస్తే బాగోదు కదా. కానీ ఇప్పుడు అవన్నీ మనం చెప్పామనుకో, వీడికి ఎంత పొగరో, వీడు ఇలా మాట్లాడుతున్నా అంటారు, మళ్ళీ ఏం చెప్పాలి మనం దాంట్లో కూడా దిగుదాం. అవును, కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది, మనం ఏం చేయలేము, చెప్పినా అర్థం చేసుకోరు. అది ఇంపాసిబుల్, వాళ్ళు కావాలి వాళ్ళే తప్ప మనం అని ఏదైనా కొత్తగా చేయలేదా అంటే అన్నింటిలోకి కొత్తగా చేసి మీరు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేశారు, నేను వర్కౌట్ అవ్వలా. మీకు కావాల్సింది ఏంటి, అదే ఇస్తాం మేము, సింపుల్ అంతే. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు. అంటే అది కూడా ఊరిని చూసేసాం కళ్యాణ్, దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి. లైక్ ఒక అన్న కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా మందికి నీకు ఎందుకంటే ఆ చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా ఈజీ. ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ గా ఉంటుంది కాదనట్లా, కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా, ఎంగేజింగ్ గా ఉన్నదా అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ఉందా లేదా అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా, ప్రపంచంలో 7 కథలే ఉంటాయి, ఏ తిప్పినా ఆ కథలకి అటు ఇటు తిప్పి చేయడమే, కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా. కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా, ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూపడానికి మాస్ సినిమా అంటాం, కమర్షియల్ సినిమా అంటాం. కానీ ఈ రెగ్యులర్ అన్నమాట ఫ్యాషన్ అయిపోయింది అందరికి. ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ లో మేధావి సంఖ్య ఒకటి ఉంటుంది, వాళ్ళే
అదే సార్, అదే అంటున్నాను సార్. ఆ మీద సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవడు బాగుందని చెప్పడం చూడలేదు నేను. చెప్పరుగా బట్ థియేటర్లకు పరిగెట్టుకుంటూ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ అంతే, అందరికీ మొత్తం హ్యాపీగా కావాల్సింది చూశారు. రిపీట్స్ రిపీట్. బ్రహ్మాండ రిపీట్స్ పడినాయి. అంటే ఎంతో కొంత డెఫినెట్గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది వంశీ, నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని అవును సార్, OTT. దానికి ఎక్కువ ఇదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా, అప్పుడు చచ్చినట్టు చూసారు అందరూ. అవును. సో ఆ కొంతమంది ఉంటారు, ఎక్కువ ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ థియేటర్ రారు సినిమాలు చూడటానికి, రారు. ఆ థియేటర్ రారు. ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమాని ఎటకారం చేస్తున్నారు కదా, రెగ్యులర్ సినిమాని. ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది, ఊగిపోతున్నారు అంత ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు, కళ్యాణ్ గారు తల నరికారు. అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా, రెగ్యులర్ మూమెంటే కదా. గత 20 ఏళ్ల సినిమాల్లో చాలా సార్లు, ఇప్పుడు అతనొక్కడేలో కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాకు మహారాజులో బాలకృష్ణ గారి దాకా తల నరికారు కదా. కానీ ఎందుకు హై వచ్చింది, కమర్షియల్ మూమెంట్ కాబట్టి హై వచ్చింది. దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూమెంట్ కదా. అంతే, కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా మూమెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది. అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు, ఇంకా మిగతా 11 నెలల్లో వస్తే రెగ్యులర్. అదేం లాజిక్ మరి ఇది కరెక్ట్ పాయింట్. నాకు తెలిసి ఆ టైంలో మైండ్ సెట్ అలా ఉంటుందేమో, ఆ మైండ్ సెట్ అలా ఉంటుందేమో. ఫ్యామిలీస్ అంటే అది పండగ వాతావరణంలో ఎలా వచ్చినా పర్లేదు, ఏం కమర్షియల్ మీటర్లో వచ్చినా పర్లేదు, కానీ మిగతా సంవత్సరం మాత్రం టెక్నికల్ గా కరెక్ట్ సినిమాలు తీయాలి. అలా ఎలా కుదురుతుందో మరి తెలియదు, మరి చూడాలి. వేరే సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు, కానీ మనం రెగ్యులర్గా వాళ్ళు సినిమా రెగ్యులర్ చేశారు అనుకుంటున్నా దాన్ని ఎగ్జైట్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు తమిళ నుంచి వచ్చిన మలయాళం నుంచి నేను కూడా చెప్పిన లోక నేనే తెలుగులో రిలీజ్ చేశా. ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్ళీ మీడియాలో అంతా. లోకాలో స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోక ఇది లాగ్ ఉంది, ఇది స్పాన్ లేదు, ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. 100%. ఇక్కడ లాగ్ ఉంది అక్కడ లాగ్ ఉంది అని స్ట్రైట్ తెలుగు సినిమా లోక అయ్యి ఉంటే చూసేవారు కాదు. అవునన్నా జరిపించింది. మనకేంటంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక ఆ చిన్న ఎడ్జ్లో ఉన్నాము. ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనకి. కరెక్ట్. ఎప్పుడు ఏది నచ్చుతో తెలియదు మనకి. ఇదైతే జనాన్ని నిజంగా ఎప్పుడు ఏది నచ్చుతో తెలియదు. ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్ లో లిటిల్ హార్ట్స్ కుర్రోలు ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. ఈటీవీ విన్నాను రామోజీరావు గారి పేరు తప్పితే ఏమీ తెలియదు ఆ సినిమాలో ఎవరికి దేని గురించి. ముందు రోజు ప్రీమియర్స్ 2 రోజుల ముందు ప్రీమియర్స్ చేశారు, చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి. ఆ రోజు రిలీజ్ అయిన 2-3 సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది. అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు, వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే. కానీ కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది ఏది చూడాలనుకున్నారు ఏది వద్దనేది ఎవడో గేజ్ చేయలేము. అని మాస్ జాతర గురించి వస్తే ఇప్పటి వరకు ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది మీరే. అవునా? యా, మొత్తం ఒక స్టార్ హీరో ఇంతమంది కొత్త డైరెక్టర్. అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే చిరంజీవి గారితో చేస్తున్నాం, బాబీ గారి దగ్గర నుంచి మన గోపిచంద్ మల్లిన్ గారు కావచ్చు, మన హరీష్ శంకర్ గారు కావచ్చు, నాగార్జున గారు కూడా వస్తారు. ఆయన కూడా నాగార్జున మన జనరేషన్లో మీరుగా. ఇప్పుడు భాను కథ ఓకే చేశారు మీరు. భాను రైటర్గా ఫేమస్, సామజవర్గం డైలాగ్స్ ఇవన్నీ కుమ్మేస్తారు. డైరెక్టర్గా భానులో ఆ కథ చెప్పినప్పుడు మీకు నచ్చింది ఏంటి? అంటే కథ మాత్రం ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్ ప్రాపర్గా చెప్పాడు, అది నాకు బాగా నచ్చింది. ఇక మిగతా అతను ఎలా చేయాలి, ఏ సీన్ ఎలా చేయాలి చెప్పాడు, నాకు క్లియర్గా చెప్పాడు.